గాయస్, మనం చెప్పుకున్నది సెకండ్ క్వశ్చన్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగేది సైక్లాయిడ్ అనమాట. సో ఈ సైక్లాయిడ్ని మనకి రెండు రకాలుగా అడుగుతుంటాడు. ఫస్ట్ వన్ ఏంటంటే ఒకటి డైరెక్ట్ క్వశ్చన్, రెండోది ఇండైరెక్ట్ క్వశ్చన్. ఈ రెండింటికి కూడా ఆన్సర్ ఒకటి అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే డ్రా ఏ సైక్లాయిడల్ కర్వ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్ అని అడుగుతాడు. అది డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత అదే క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే ఏ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్, ఒక సర్కిల్ ఉంది, రోల్స్ అలాంగ్ ఏ లైన్, ఒక లైన్ మీద రోల్ అవుతుంది, ఏ పాయింట్ ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో ఒక పాయింట్ అనేది ఉంది, పి అనే పాయింట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ మీద ఉంది, దాంతో కూడా కాంటాక్ట్ ఉంది, ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ లైన్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ వన్ కంప్లీట్ రెవల్యూషన్. ఆ పాయింట్ ఏమవుతుందంటే ఆ సర్కిల్ మీద వన్ రెవల్యూషన్ అనేది తిరుగుతూ ఉందన్నమాట. డ్రా ది సైక్లాయిడల్ పాత్ ఆఫ్ ది పాయింట్ అని అడుగుతాడు. సో దీనికి కూడా మనము ఈ రెండింటికి కూడా ఆన్సర్ ఒకటే మనం డ్రా చేస్తాం అనమాట. సో అలా ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము దానికి ఆన్సర్ చూడగలిగితే మనకు డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడంటే డయామీటర్ వచ్చేటప్పటికి మనకి ఎంత ఇచ్చాడంటే 50 mm ఇచ్చాడు. సో మనం ఎప్పుడు కూడా సర్కిల్ డ్రా చేయాలి కాబట్టి డయామీటర్ ఇచ్చినప్పుడు డయామీటర్ మనం ఏం తీసుకుంటామంటే డైరెక్ట్గా రేడియస్ కింద తీసుకుంటాం. అంటే సో డయామీటర్ ఇస్తే అనుకోండి, డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, డయామీటర్ ఇస్తే దాన్ని ఆఫ్ చేసి తీసుకోవాలి. మనకు ఒకవేళ డైరెక్ట్గా రేడియస్ ఇస్తే రేడియస్ తీసుకుంటాం. ఇక్కడ మనకి డయామీటర్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఏమవుతుందంటే 50/2, అంటే డయామీటర్ బై 2 చేసాము. ఎంత వచ్చిందంటే మనకి 25 mm వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు డయామీటర్ 50 mm ఇస్తే రేడియస్ 25 mm వచ్చింది కాబట్టి రేడియస్ 25 mmతో మనం ఏం చేస్తామంటే ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం రేడియస్ 25 mmతో. సో మనం దీన్ని 8 ఈక్వల్ పార్ట్స్ అయితే 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు, 12 ఈక్వల్ పార్ట్స్ అయితే 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవచ్చు. కంప్లీట్ 360 degrees కాబట్టి సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత అంటే 360 degrees కాబట్టి 360 degrees 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాము. అప్పుడు ఈచ్ వన్ 30 degrees వస్తుంది. అలా కాదు, సో 8 ఈక్వల్ పార్ట్స్ తీసుకునే వాళ్ళు 360 degrees బై 8 చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 45 degrees అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే ఏదైతే మనం సెంటర్ డ్రా చేసామో ఓ అనే సెంటర్ నుంచి ఒక హారిజెంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాము. ఒక హారిజెంటల్ లైన్ అండ్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేసి 30 + 30 60, 60 + 30 90, 90 + 30 120, 120 + 30 150, 150 + 30 180. సో సర్కిల్కి ఒక హాఫ్ పోర్షన్ పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ప్రొజెక్ట్ చేసుకుంటే సో ఆపోజిట్ సైడ్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం చేసుకున్నామో, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చెప్పాను, ఇన్వాల్యూటీకి మాత్రమే క్లాక్ వైజ్ ఇచ్చుకుంటాము. సైక్లాయిడ్కి హెలిక్స్కి కూడా మనం డ్రా చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చుకుంటాం. సో ఇది పి అనే పాయింట్ అనుకుంటే యాంటీ క్లాక్ వైజ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ లాస్ట్ ఉన్న తోటికి పి అనే పాయింట్ అనమాట. సో ఇప్పుడు పి అనే పాయింట్ అనేది ఒక లైన్ మీద స్ట్రైట్ లైన్ మీద రోల్ అవుతుందని అన్నాడు. సో మరి ఆ స్ట్రైట్ లైన్ లెంత్ ఎంత అని అడిగితే సర్కిల్ కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా. సో 2πr. సో 2 అంటే 2, π అంటే 22/7 అండ్ ఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 25 mm. ఎప్పుడైతే మనము 22/7 25 mm చేస్తే 157.6 mm వచ్చింది. సో మనం ఏం చేస్తామంటే 2πr వాల్యూ తీసుకుంటాం. క్యాష్ ఉన్న వాళ్ళైతే పై వాల్యూ 22/7 వేయకుండా షిఫ్ట్ పట్టుకున్న పై సింబల్ ఎప్పుడైతే మనము క్యాలిక్యులేటర్లో చేస్తామో, క్యాష్లో చేస్తామో, మనకు డైరెక్ట్గా 157.6 mm వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే పి అనే పాయింట్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం. ఎంత అంటే 157.6 mm. సో తర్వాత దీన్ని ఏం చేయాలంటే వెర్టికల్గా హైట్ డ్రా చేసుకుంటాం. హైట్ ఎంత అంటే పి పాయింట్ నుంచి 6 పాయింట్ వరకు ఎంతైతే ఉందో అదే మనకి హైట్ అవుతుంది. అంటే డయామీటర్ ఇక్కడ హైట్ అవుతుంది. డయామీటర్ అంతా 60 mm కాబట్టి హైట్ కూడా 60 mm అవుతుంది. సో ఇలా మనము ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకుంటాం. 157.6 mm లెంత్, హైట్ అయితే 50 mmతో. ఇప్పుడు మనము సర్కిల్ని ఎన్ని పార్ట్స్ అయితే చేసామో ఈ లెంత్ని కూడా అన్ని పార్ట్స్ చేయాలి. 12 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి దీన్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. పి అనే పాయింట్ తీసుకుని ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే 30 నుంచి 45 degrees, ఇన్ బిట్వీన్ 30 to 45 degrees ఎంత మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఒక డమ్మీ లైన్ తీసుకుంటాం 120 mm తోటి. ఒక డమ్మీ లైన్ మనము డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే కాంపస్ తోటి అదే సర్క్యులర్ తోటి మనం ఏం చేస్తామంటే 10 mmకి సెట్ చేసుకుని
12 ఈక్వల్ పార్ట్స్ 12 ఆర్క్స్ కట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. సో 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం. 12 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ పాయింట్ కలుపుతాం. సో నెక్స్ట్ వన్ ప్యారలల్గా స్కేల్ ప్యారలల్గా తీసుకోవచ్చు, మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము డ్రా చేసుకుంటాం 12 ఈక్వల్ పార్ట్స్. సో తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే నేమింగ్ ఇచ్చుకుంటాం. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ 7 డాష్ 8 డాష్ 9 డాష్ 10 డాష్ 11 డాష్ అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 12 డాష్. ఇక్కడ కూడా నేమింగ్ తీసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 12 అనమాట. 12 పార్ట్స్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే వెర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసుకుందాం. 6కి 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12 చేసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ 12th పాయింట్ మనం డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే 11 1 అనే పాయింట్ మనం డ్రా చేసుకుంటాము. తర్వాత 10 2 అనే పాయింట్ రెండింటిని మనం హారిజెంటల్గా డ్రా చేసుకుంటాము. 9 3 అనే పాయింట్ హారిజెంటల్గా డ్రా చేసుకుంటాం. మనం డ్రా చేసుకున్న తర్వాత 8 4 అండ్ లాస్ట్ వన్ తోడికి 7 5ని కూడా మనం హారిజెంటల్గా ప్రొజెక్ట్ చేసుకుంటాం. ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి సెంటర్ లైన్ ఉందో 9 3 సెంటర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం హైలైట్ చేసుకుంటాము. ఇక్కడ పాయింట్లు పెట్టుకుంటాం. C1 ఇది 2 దగ్గర ఉంది కాబట్టి C2, 3 అనే పాయింట్ దగ్గర ఉంది కాబట్టి C3, 4 అనే పాయింట్ దగ్గర ఉంది కాబట్టి C4, C5, C6, C7, C8, C9, C10, C11 అండ్ లాస్ట్ వన్ దొరికి C12. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్క్లు కట్ చేసుకోవాలి. సైక్లాయిడికల్ కర్వ్ రావడానికి మనము ఆర్క్స్ కట్ చేయాలి. ఆర్క్స్ యొక్క డిస్టెన్స్ ఎంతంటే అందరూ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి. రేడియస్ ఇక్కడ డిస్టెన్స్ అవుతుంది. డయామీటర్ 50 mm ఇచ్చింది కాబట్టి రేడియస్ 25 mm, రేడియస్ 25 mm అయింది. అదే ఒకవేళ డయామీటర్ 40 mm ఇస్తే రేడియస్ 20 mm అవుతుంది. అది మనకి అక్కడ హైట్ అవుతుంది అనమాట. సో C1 నుంచి 1 డిస్టెన్స్ తీసుకుంటాము. C1 to 1 తీసుకుంటాము. C1 సెంటర్ చేసి 1 11 లైన్ ఏదైతే ఉందో అక్కడ మనం ఆర్క్ కట్ చేసుకుంటాం. C2 నుంచి 2 తీసుకుంటాము. C2 సెంటర్ చేసి 10 2 దగ్గర ఒకటి. C3 నుంచి 3 తీసుకుంటాము. C3 సెంటర్ చేసి 3 దగ్గర ఒకటి. C4 నుంచి 4 తీసుకుంటాము. C4 సెంటర్ చేసి 4 మీద ఆర్క్ కట్ చేస్తాం. C5 నుంచి 5 తీసుకుంటాము. C5 సెంటర్ చేసి 5 మీద. C6 నుంచి 6 తీసుకుంటాము. C6 సెంటర్ చేసి 6 మీద. C7 నుంచి 7 తీసుకుంటాము. C7 సెంటర్ చేసి 7 మీద. C8 నుంచి 8 తీసుకుంటాము. C8 సెంటర్ చేసి 8 మీద. C9 నుంచి 9 తీసుకుంటాము. 9 సెంటర్ చేసి 9 మీద. C10 నుంచి 10 తీసుకుంటాము. 10 సెంటర్ చేసి 10 మీద. C11 నుంచి 11 తీసుకుంటాము. 11 సెంటర్ చేసి 11 మీద. అండ్ లాస్ట్ వన్ C12 నుంచి 12 తీసుకుని 12 సెంటర్ చేసి C12 సెంటర్ చేసి 12 మీద ఆర్క్ కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత P అనే పాయింట్ నుంచి మనము ఆ పాత్ అంతటిని కూడా మనం ట్రేస్ చేసుకుంటూ వస్తే ఫ్రీ హ్యాండ్ తోటి మనకి ఎప్పుడైతే 12 పార్ట్స్ చేసుకున్నామో 12 పార్ట్స్ చేసుకోవడం వల్ల దీనికి ఉన్న మన అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ కర్వ్ అనేది, ఓకే, ఫ్రీ హ్యాండ్ కర్వ్ అనేది మనకి చాలా ఈజీగా సో దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా 12 ఈక్వల్ పార్ట్స్ని ప్రిఫర్ చేయండి. సో ఎప్పుడైతే మనం ఇలా కర్వ్ డ్రా చేసామో తర్వాత నేమింగ్ ఇచ్చుకుంటాము. P1, P2, P3, అగైన్ P4, P5, లాస్ట్ వన్ P6, P7, P8, P9, P10, P11 అండ్ లాస్ట్ వన్ దొరికి P12. సో ఎప్పుడైతే మనం ఇలాగ డ్రా చేసుకున్నామో నేమింగ్ ఇచ్చుకుంటాము. నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే డయామీటర్ చూపించాలి కాబట్టి 2 సైడ్స్ యారోస్ చూపించి డయా సింబల్ ముందు ఇచ్చుకుని 50 mm అనేది తర్వాత రాసుకుంటాం. డయా 50 mm. తర్వాత మనము ఏదైతే డిస్టెన్స్ ఇచ్చామో ఆ డిస్టెన్స్ని కూడా మనము తర్వాత ఇక్కడ ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే డైమెన్షన్స్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 2πr అని రాసుకోవచ్చు. లేకపోతే ఏదైతే డిస్టెన్స్ ఉందో 157.4 mm డిస్టెన్స్ ఏదైతే ఉందో అది కూడా రాసుకోవచ్చు. కొంతమంది చూపించుకుంటే ఈ యాంగిల్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనం డ్రా చేసుకుంటే దీనికి 10కి 10 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.